ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్దాం. ప్రత్యేకంగా జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న ఒక చాలా తీవ్రమైన రాజకీయ సంఘర్షణను లోతుగా చూద్దాం. మన ఈ చర్చకు ఆధారం తెలంగాణ రిపోర్టర్ పత్రికలో వచ్చిన ఒక కథనం. ఇది కేవలం ఒక రాజకీయ వార్త కాదండి, ఒక నాయకుడి అంతర్మథనాన్ని, ఆయన ఎదుర్కొంటున్న భావోద్వేగాలను కళ్లకు కడుతోంది. మన మిషన్ ఏంటంటే, ఈ కథనం ఆధారంగా, అంటే 4 దశాబ్దాలు ఒకే పార్టీని నమ్ముకున్న నాయకుడికి సొంత పార్టీ నుంచి ఒక సవాలొస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కథ. సరే, దీని లోతుల్లోకి వెళ్దాం. ముందుగా అసలు జీవన్ రెడ్డి ఎవరు? ఆయన ఎందుకు జగిత్యాలలో అంత ముఖ్యమైన వ్యక్తిగా మారారు? జీవన్ రెడ్డి ఒక పాతతరం రాజకీయ నాయకుడు. ఆయన బలగమంతా జగిత్యాలలోని ప్రజలే. కథనం కూడా ఇదే నొక్కి చెప్తోంది. ఆయన ఢిల్లీలోనో హైదరాబాద్లోనో లాబింగ్ చేసి పదవులు తెచ్చుకునే రకం కాదు. అంటే తన నియోజకవర్గమే ఆయన ప్రపంచమన్నమాట. ఖచ్చితంగా. అందుకే కదా ప్రజలు ఆయన్ను జనజీవనుడు అని పిలుచుకుంటారు. ఆయన అనుచరులకు ఆయన ఒక గాడ్ ఫాదర్ లాంటివారు. ఈ స్థానిక బంధమే ఆయనకు కొండంత బలం. అయితే ఇదే ఆయన బలహీనత కూడా అని కథనం సూచిస్తున్నట్టు అనిపిస్తోంది. అంటే ఈ రోజుల్లో కేవలం స్థానికంగా పట్టు ఉంటే సరిపోతుందా? అధిష్టానం దగ్గర పలుకుబడి లేకపోవడం ఒక మైనస్ పాయింట్ కాదా? ఇది కత్తిమీద సాములాంటిది. ఒకవైపు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు మిమ్మల్ని క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉంచుతాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కువ సమయం జగిత్యాల్లోనే గడిపారని కథనం గుర్తుచేస్తోంది. ఓ అవునా? కాని మరోవైపు పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఢిల్లీలో మీ గొంతు వినిపించేవాళ్లు లేకపోతే మీరు ఎంత పెద్ద నాయకుడైనా మిమ్మల్ని పక్కనబెట్టే ప్రమాదం ఉంటుంది. జీవన్ రెడ్డి విషయంలో బహుశా అదే జరుగుతోందేమో. సరే, ఒక సీనియర్ నాయకుడు ఓడిపోవడం, ఆయన పార్టీ అధికారంలోకి రావడం, ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. గత అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. కాని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీన్ని దాటి అసలు సమస్య ఎక్కడ మొదలైంది? అసలు కదా ఇక్కడే మొదలవుతుంది. ఓడిపోయిన జీవన్ రెడ్డి తన కేడర్ను కాపాడుకుంటూ నియోజకవర్గంలో చాలా యాక్టివ్గానే ఉన్నారు. కాని ఎన్నికలైన 6 నెలల తర్వాత ఒక ఊహించని మలుపు తిరిగింది. జీవన్ రెడ్డిని ఓడించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ఒక్క నిమిషం. ఓడించిన ఎమ్మెల్యేనే అధికార పార్టీతో కలిసిపోవడమా? ఇది వినడానికి చాలా వింతగా ఉంది. కాని ఒక రకంగా చూస్తే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటిది కదా? రాజకీయ చతురత కోణం నుంచి చూస్తే అది సరైనదే. ఇలాంటి వ్యూహాలు రాజకీయాల్లో సర్వసాధారణం. ఒక ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేను మీ వైపు తిప్పుకోవడం ద్వారా ఆ నియోజకవర్గంలో మీ బలం పెరుగుతుంది, ప్రత్యర్థి బలం తగ్గుతుంది. అంతే. అంటే ప్రతిపక్షాన్ని దెబ్బతీయడం, అదే సమయంలో నియోజకవర్గంలో పట్టు సాధించడం. సరిగ్గా అదే. కథనం ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి జగిత్యాల, రాయకల్ మున్సిపాలిటీలకు ఇతర ప్రాంతాల కన్నా ఎక్కువ నిధులు కూడా కేటాయించారు. అయితే దీనిలో ఒక సమస్య ఉంది. డాక్టర్ సంజయ్ కుమార్ తాను అధికారికంగా కాంగ్రెస్లో చేరలేదని అంటున్నారు. బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నానని చెబుతున్నారు. ఇది ఇంకా గందరగోళంగా ఉంది కదా? నిజమే. ఇక్కడే నైతికత, పార్టీ విధేయత అనే ప్రశ్నలొస్తాయి. ఒకవైపు ఆయన తన బీఆర్ఎస్ అనుచరులతో నేను పార్టీ మారలేదు అని చెబుతూ వారిని కాపాడుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రితో వేదికలు పంచుకుంటూ ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్నాడు. మరి దీనివల్ల నష్టపోతున్నదెవరు? 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మూసిన జీవన్ రెడ్డి, ఆయన కార్యకర్తలు. మీరు 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి నిన్నటి శత్రువుకు ఎర్ర తివాచి పరుస్తున్నారనే సందేశం కార్యకర్తలకు వెళ్తుంది. ఇది పార్టీకి నష్టం చేయదా? అంటే స్వల్పకాలిక రాజకీయ లాభం కోసం పార్టీ సిద్ధాంతాలను, కార్యకర్తల మనోభావాలను పణంగా పెడుతున్నారంటారా? ఒక రకంగా అంతే. ఒకసారి ఊహించుకోండి, మీరొక కంపెనీలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. మీ ప్రత్యర్థి కంపెనీ నుంచొచ్చిన ఒక కొత్త వ్యక్తిని మీ బాస్గా నియమించి ఇప్పటినుంచి ప్రాజెక్టులన్నీ ఇతనే చూసుకుంటాడు అని చెప్తే మీకెలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. జీవన్ రెడ్డి వర్గం పరిస్థితి ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. అధికారం తమ నాయకుడి చేతిలోంచి ప్రత్యర్థి చేతిలోకి వెళ్ళిపోవడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మొత్తం గొడవ రాబోయే మున్సిపల్ ఎన్నికలతో తారాస్థాయికి చేరినట్టుంది.
కథనం ప్రకారం డాక్టర్ సంజయ్ కుమార్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇది ఎలా సాధ్యం? అదే కదా, అదే జీవన్ రెడ్డి సహనానికి పెట్టిన పెద్ద పరీక్ష. సాధారణంగా పార్టీ టికెట్లు, బీఫారాలిచ్చే అధికారం పీసీసీకి, స్థానిక సీనియర్ నాయకులకుంటుంది. కాని ఇక్కడ అధికారికంగా కాంగ్రెస్లో సభ్యుడు కూడా కాని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పేరుతో దరఖాస్తు ఫారాలు పంపిణీ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తానని చెప్పడం, ఇది పార్టీ నియమావళిని ఉల్లంఘించడమే. అంటే ఇది కేవలం పెత్తనం చెలాయించడం కాదు, జీవన్ రెడ్డి ఉనికినే ప్రశ్నార్థకం చేసే ప్రయత్నంలా ఉంది. ఖచ్చితంగా ఇది ఒక రకంగా రాజకీయంగా అవమానించడమే. గత 10 ఏళ్లుగా ఏ సంజయ్ కుమార్ అయితే కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టించారనే ఆరోపణలున్నాయో, అదే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులను ఎంపిక చేస్తానంటే ఇక క్షేత్రస్థాయి కార్యకర్త పరిస్థితేంటి? వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అదే ప్రశ్న. జీవన్ రెడ్డి దృష్టిలో ఇది కేవలం ఆధిపత్య పోరు కాదు, ఇదొక నైతిక పోరాటం. గత 10 సంవత్సరాలుగా జెండా మోసిన కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదే అని ఆయన తన అనుచరులతో చెప్పినట్టు కథనం పేర్కొంది. ఈ ఆవేదన, ఆక్రోశం చివరికి గాంధీభవన్లో బద్దలైంది. పీసీసీ అధ్యక్షుడి ముందే జీవన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారని కథనం వివరిస్తోంది. ఇది చాలా పెద్ద విషయం కదా? చాలా పెద్ద విషయం. పార్టీ అంతర్గత సమావేశాల్లో అభిప్రాయ భేదాలు రావడం సహజం. కానీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడి సమక్షంలోనే ఒక సీనియర్ నాయకుడు ఇంత బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లగక్కడం అసాధారణం. అంటే వాళ్ళు ఆయన్ని ఆపే ప్రయత్నం చేయలేదా? చేశారు. సీనియర్ నాయకులు ఆయన్ని సముదాయించే ప్రయత్నం చేసినా ఆయన ఆగ్రహం చల్లారలేదని, ఇక తగ్గేదేలే అన్నట్టుగా ఆయన వైఖరి ఉందని కథనం వర్ణించింది. అంటే ఇది కేవలం ఆవేశంలో చేసిన పనిగా కొట్టిపారేయలేం, దీని వెనుక ఒక స్పష్టమైన హెచ్చరిక ఉందంటారా? అవును, ఇది తనను, తన వర్గాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాననే సంకేతాన్ని పార్టీ అధిష్టానానికి పంపినట్లే. గాంధీభవన్ లోపల జరగాల్సిన చర్చ గాంధీభవన్ బయట మీడియా ముందు కూడా జరిగిందంటే పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు. రెడ్డి ఇప్పుడు ఒక కీలకమైన కూడలిలో ఉన్నారు. ఆయన ముందు రెండే దారులున్నాయని కథనం సూచిస్తోంది. పార్టీకి రామ్రామ్ చెప్పడమా, లేక పార్టీలోనే ఉండి రణం చేయడమా? ఈ 2 దారుల్లో ఏది ఎంచుకున్నా అది అంత సులభం కాదు కదా? అస్సలు సులభం కాదు. ఆయన గతాన్ని చూస్తే ఆయన పార్టీకి ఎంత విధేయుడో అర్థమవుతుంది. నిజానికి కథనంలో ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావించారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి మంచి ఆఫర్లొచ్చినా ఆయన కాంగ్రెస్ను వీడలేదు. ఓ అలాగా. ఓడినా గెలిచినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని బహిరంగంగా చెప్పిన వ్యక్తి ఆయన. ఆయన ఆత్మాభిమానం ఎంతగా దెబ్బతినుంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ పార్టీ మారితే ఏమవుతుంది? 40 ఏళ్ల రాజకీయ జీవితం, ఆ బ్రాండ్ అంతా వదులుకోవాల్సొస్తుంది కదా? సరిగ్గా అదే సమస్య. పార్టీని వీడితే ఆయన 4 దశాబ్దాలుగా నిర్మించుకున్న రాజకీయ పునాదిని కోల్పోతారు. ఆయన అనుచరుల పరిస్థితి ఏంటి? వాళ్లు కూడా కిం కర్తవ్యం అంటే ఏం చెయ్యాలో తెలియని గందరగోళంలో ఉన్నారని కథనం చెప్తోంది. మరి రెండో ఆప్షన్, పార్టీలోనే ఉండి పోరాడటం. అది ఇంకా కష్టమైన మార్గం. ఎందుకంటే ఆయన పోరాడాల్సింది కేవలం ఒక ఎమ్మెల్యేతో కాదు. అంటే సొంత పార్టీ అధికారంలో ఉండగా సొంత ప్రభుత్వంతోనే పోరాటం అన్నమాట. అవును, అది నిజంగా కత్తిమీద సాములాంటిదే. తన రాజకీయ చరమాంకంలో తన ఉనికిని కాపాడుకోడానికి ఆయన ఈ క్లిష్టమైన ఎంపిక చేసుకోవాల్సి ఉంది. చూశారుగా, జగిత్యాలలో విధేయతకు, రాజకీయ చతురతకు, తీవ్రమైన భావోద్వేగాలకు మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణను. ఒకవైపు 4 దశాబ్దాల విధేయత, మరోవైపు మారుతున్న రాజకీయ సమీకరణాల ఒత్తిడి. జీవన్ రెడ్డి భవిష్యత్తు ఇప్పుడు నిజంగా అగమ్యగోచరంగా ఉంది. అవును, ఈ కథనం మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తోంది. తన జీవితాంతం సేవ చేసిన పార్టీలోనే తన వాళ్ల ఉనికి కోసం జీవన్ రెడ్డి పోరాడి గెలుస్తారా, లేక ఈ ఆగ్రహం, ఆవేశం, ఆక్రోశం ఆయన్నొక కొత్త, కఠినమైన మార్గం వైపు నడిపిస్తాయా? రాబోయే మున్సిపల్ ఎన్నికలు బహుశా దీనికి ఒక సమాధానం చెప్పవచ్చు. ఈ మొత్తం సంఘటన మనందర్లో ఒక పెద్ద ఆలోచనను రేకెత్తిస్తోంది. ఆధునిక రాజకీయాల్లో ఒక పార్టీకి ఏది ఎక్కువ ముఖ్యం? ఒక సీనియర్ నాయకుడి దశాబ్దాల విధేయతనా, లేక ఎన్నికల్లో గెలిచిన ఒక కొత్త ప్రత్యర్థిని చేర్చుకోవడం ద్వారా వచ్చే తక్షణ రాజకీయ ప్రయోజనమా? ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడంలోనే ఏ పార్టీ భవిష్యత్తైనా ఆధారపడి ఉంటుంది. ఇది మనం ఆలోచించాల్సిన విషయం.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13 స్థానాలుంటే ఒక జగిత్యాల కాంగ్రెస్ గెలిచి ఒక జగిత్యాల కాంగ్రెస్ గెలిచి, నిజామాబాద్ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, ఆదిలాబాద్ ఒక్కటి గెలుచుకున్నది. విఠల్ రెడ్డి గారు ముథోల్, ఆయన తదుపరి బీఆర్ఎస్. నార్థన్ తెలంగాణ 3 ఉమ్మడి జిల్లాలలో నేను ఏకైక ప్రతినిధిగా, ఒకవైపు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం సిద్ధాంతం కొరకు, ఇంకో ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజా సంస్థల పట్ల ఏదైతుందో పోరాటం ఏదైతే దీక్షతో ఏదైతుందో ఎన్నడూ కూడా ఏదైతుందో నాకు అభివృద్ధి జరిగింది, జరగాలి. కేసీఆర్ 70 కోట్ల దగ్గర పోయారు పక్కా అనమాట. నాకు తెలియదే అంటున్నా. ఆనాటికి వెళ్ళి ఈనాటి వరకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎలాచి కొరకు ఆలోచన విధాల కొరకు కట్టుబడి ఉన్న నాయకుడు అయితే పడుతున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం రాబోయే రేపు స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన వ్యూహాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి చర్చించాల్సిన అంశం. అంతర్గత సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ ఎలక్టెడ్ లెజిస్లేటర్ పక్కన కూర్చుని పెట్టుకొని ఏదైతుందో, ఒకవైపు ఆయన స్పీకర్ ఆధ్వర్యం లోపలి వాళ్ళ పరిశీలన ఉన్నది, ఆయన పార్టీ ఫిరాయించిండు అని చెప్పని టీఆర్ఎస్ సభ్యులు ఆరోపణ చేస్తుంటే, నేను పార్టీ ఫిరాయించలేదు, ఐఎమ్ స్టిల్ మెంబర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పింది. ఐ గేవ్ ఎన్ అఫిడవిట్. అటువంటి బీఆర్ఎస్ శాసన సభ్యుని ఏదైతుందో మన పక్కన కూర్చుని పెట్టుకొని చర్చడం ఏంటే, అది గాంధీ భవన్లో, అది గాంధీ భవన్లో. దట్స్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. నేను వచ్చినప్పుడు ఆయన వారు లేరు, వారు ఎప్పుడైతే వచ్చినో తర్వాత చూసినప్పుడు మైక్ తీసుకున్నాం, మాట్లాడినా ప్రోగ్రామ్స్ మాట్లాడినా ది సేమ్ ఇష్యూస్ విచ్ ఐ స్పోక్ హియర్ ఐ రేజ్డ్ ఇట్ ఇన్ ది ఇన్సైడ్ ది కాంగ్రెస్ భవన్. ఆలోచించండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ విధ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది, కాంగ్రెస్ పార్టీపై ఉంది ప్రధానంగా. రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన విధానాన్ని గౌరవిద్దామని చెప్పి అంటున్నాను. నేనేం పెద్ద మహాత్మా గాంధీని కాకపోవచ్చు, కానీ మరీ అత్యంత సుగుణ సంపన్నం అన్నట్టు కాకపోవచ్చు, కానీ మరీ చెడ్డోళ్ళు అయితే కాదు. కానీ వీడు చెడ్డోడు అని చెప్పి చూపించాలనే ఆలోచన చేస్తాం. మంచోడు కాకుండా సంగతి విడిచిపెట్టి చెడ్డవాడు అని చెప్పి చూపించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక మంచి కార్యక్రమం చేసే సందర్భంలో విమర్శించే పని పెట్టుకోవద్దు, కానీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నాయకులు తీసుకొస్తున్నారు. గతంలో ఇది ఉండేది కాదు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.